కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎట్టకేలకు నవంబర్లో SSMB 29 అప్డేట్ ఇస్తామని చెప్పి మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఖుషి చేశాడు రాజమౌళి. గ్లోబ్ ట్రాటర్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఒక ప్రీ లుక్ కూడా రిలీజ్ చేశాడు. అందులో మహేష్ ముఖం కనిపించకుండా మెడలో వేసుకున్న దండను హైలైట్ చేస్తూ లుక్ ను రిలీజ్ చేశారు. నవంబర్లో పూర్తి లుక్ ను రిలీజ్ చేస్తానని తెలిపారు. అయితే మొదటి నుంచి ఈ సినిమా విషయంలో సింహాన్ని హైలైట్ చేస్తూ వస్తున్నాడు జక్కన్న. అప్పట్లో సౌత్ ఆఫ్రికా అడవులకు వెళ్లి సింహం పిక్స్ ను షేర్ చేశాడు. అలాగే సింహాన్ని బోనులో బంధించాను, పాస్పోర్ట్ లాక్కున్నాను అంటూ పోస్టులు చేశాడు. ఈ లెక్కన సినిమా మొత్తం మీద సింహం పాత్ర హైలైట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇండియానా జోన్స్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్న రాజమౌళి బాబుని సింహంలా చూపించబోతున్నట్టుగా అర్థమవుతోంది. తాజాగా రాజమౌళి కొడుకు కార్తికేయ చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో కూడా సింహంతోనే ఉన్నాడు బాబు. ల్యాప్టాప్ లో సింహాన్ని చూస్తూ కనిపిస్తున్నాడు మహేష్ బాబు. ఈ పోస్ట్ చూస్తుంటే అది సింహంతో సీన్ కు సంబంధించిన పిక్ అని తెలుస్తోంది. దీంతో సినిమాలో సింహంతో మహేష్ బాబుకు సీన్స్ భారీగానే ఉంటాయనే ఎప్పటికప్పుడు హింట్ ఇస్తున్నారనే చెప్పాలి. ఇప్పుడు మహేష్ బాబు ఆ సీన్స్ లోనే బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఈసారి సింహంతో మహేష్ బాబు ఆట వేట చూడబోతున్నామని చెప్పాలి.